జుట్టు రాలుతోందా? అయితే ఈ టిప్స్ మీకోసమే. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ప్రతిరోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే అయినప్పటికీ, అంతకు మించి ఎక్కువగా రాలుతున్నట్లయితే దానిపై శ్రద్ధ పెట్టడం అవసరం. జుట్టు రాలడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి సమస్యలు ఎదురవుతాయి. జుట్టు రాలడానికి గల కారణాలు, దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోతే జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి వంటివి జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. థైరాయిడ్ సమస్యలు, గర్భం, ప్రసవం తర్వాత పీరియడ్స్ ఆగిపోయినప్పుడు హార్మోన్లలో వచ్చే మార్పులు జుట్టు రాలడానికి కారణమవుతాయి. మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రంపై ప్రభావం చూపుతుంది. తక్కువ నిద్ర, ధూమపానం, మద్యం సేవించడం జుట్టు రాలడానికి దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం అనేది వంశపారపర్యంగా కూడా సంక్రమిస్తుంది. హెయిర్ స్టైలింగ్ కోసం హీట్ పరికరాలను ఉపయోగించడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, కండిషనర్లను వాడడం జుట్టుకు హాని కలిగిస్తాయి. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి చిట్కాలు. ఆరోగ్యకరమైన ఆహారం. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. మీ ఆహారంలో పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చికెన్ చేర్చుకోండి. విటమిన్లు, ఖనిజాలు, ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం ద్వారా విటమిన్లు, ఐరన్స్, జింక్ లభిస్తాయి. శరీరం నిర్జలీకరణానికి గురైతే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. కనీసం రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం ముఖ్యం. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తగినంత నిద్ర. రోజుకు 7 నుంచి 8 గంటలు ఉండడం కూడా అవసరం. జుట్టుని షాంపూతో వారానికి 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. తేమగా ఉన్నప్పుడు జుట్టును దువ్వకూడదు. వేడి హెయిర్ స్టైలింగ్ పరికరాలను వీలైనంత వరకు వాడకుండా ఉండండి. జుట్టుకు సరైన పోషణ అందించేందుకు కొబ్బరి నూనె, ఆముదం వంటి సహజ నూనెలతో మసాజ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటించినా కూడా జుట్టు రాలడం తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వారు జుట్టు రాలడానికి గల సరైన కారణాన్ని గుర్తించి తగిన చికిత్సను సూచిస్తారు.